సిగ్గుందా మీకు అసలు? ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసులు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన తొమ్మిది రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధపూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీకెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా, కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలిన అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ఎంత దారుణం అండి! రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో ఉన్నాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, బాధగా అడుగుతున్నా బ్రదర్. మొన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరన్నా షికాయత్ చేయడానికి ముందుకు వస్తారా బాలికలు? అంటే ఎవడైనా అవతలోడు పలుకుబడినోడైతే మనం పట్టుకోలేము, ప్రభుత్వాలు కలిసిపోతాయి. వల్ల నేను మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. సెక్షన్లతో సహా ఏది ఎప్పుడు ఏంటి ఎట్లా పెట్టాలి, మీడియాను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు చెబుతూ మా పార్టీ తరఫున ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆయనను కూడా పట్టుకొని మాట్లాడతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జా? ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది. అది కూడా చెప్తున్నా నేను. వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది, ఎక్కువ రోజులు ఏం లేదు.